హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మా ఇంటి వంటలు. ఇవాళ మనము పెసరపప్పుతో పప్పుచారు చేసుకుంటున్నామండి. దీనికి కావాల్సింది ఒక హాఫ్ కప్పు వరకు పెసరపప్పు తీసుకొని కొంచెం ఆయిల్ లేకుండా రోస్ట్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా కొంచెం ఎర్రగా వచ్చాక వాటర్ వేసేసి 1-2 సార్లు క్లీన్ చేసుకోవాలండి. నీట్గా కడిగేసుకోవాలి. ఈ వాటర్ వంపేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ వేసి ఉడికించుకుంటున్నామండి. దీంట్లోకి మనము ఒక 6-7 పచ్చిమిరపకాయలు తీసుకొని తుంపి వేసేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేస్తున్నామండి. వేసేసి ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు 10 నిమిషాలు అయిపోయిన తర్వాత ఒక 60% వరకు ఉడికిపోయి ఉంటుంది పప్పు. ఇప్పుడు టమోటాలు వేసేసి ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. దీనికోసం మనం ప్రెషర్ కుక్కర్ ఏం పెట్టవసరం లేదండి. ప్రెషర్ కుక్కర్ పెడితే మరీ మెత్తగా అయిపోతుంది, అప్పుడు టేస్ట్ కూడా బాగుండదండి పప్పుచారుకి. అందుకని ఇట్లా మామూలు బౌల్లోనే ఉడికిచ్చేసుకున్నాము. ఇక్కడ చూడండి, వాటర్ కూడా ఇనికిపోయాయండి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసేసి పప్పు గుత్తితో మెదిపేసుకుందామండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం పప్పు తగులుతుంటేనే బాగుంటుందండి. జస్ట్ టమోటాలు పచ్చిమిరపకాయలు మెదిగేంత వరకు చూసుకొని వదిలేసేయండి. ఇప్పుడు 2 నిమ్మకాయల రసం అయితే వేస్తున్నామండి. వేసేసి ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ తోటి 1.5 వరకు వాటర్ అయితే వేస్తున్నాను. మీరు పెసరపప్పు పప్పుచారు చిక్కగా కావాలి అంటే వాటర్ తక్కువ వేసుకోండి, పలచగా కావాలి అంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. నాకు కొంచెం పలచగా కావాలి, అందుకే ఇక్కడ వాటర్ కొంచెం వేస్తున్నాను. అలాగే కరివేపాకు కొత్తిమీర వేసేసి ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకుందామండి. ఇప్పుడు చూడండి, మన పప్పుచారు అయితే ఉడికిపోయింది. దీన్ని తీసేసి వేరే బౌల్లోకి పెట్టేసుకొని ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని పోపు వేసుకుందామండి. దీనికోసం 1.5 స్పూన్ వరకు ఆయిల్ వేసాను. అలాగే కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసేసి వేపుకుందామండి. ఎండుమిరపకాయలు నీట్గా వేగిపోవాలి. మీకు కావాలంటే వెల్లుల్లిపాయ కూడా వేసుకోండి. వేగిపోయాక పప్పుచారు వేసేసి మూత పెట్టేస్తామండి. ఎందుకంటే పోపు స్మెల్ బయటకు రాకుండా మూత కవర్ చేసేస్తే ఆ స్మెల్ అరోమా బాగుంటుందండి. ఇప్పుడు మిగిలిన పప్పుచారు కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఉడకపెట్టుకుంటే ఎంతో టేస్టీ అయిన పెసరపప్పు పప్పుచారు రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.